ఇదంతా ఎందుకు? కేవలం క్రైస్తవ్యం అనే మతం ఈ దేశంలో పెరగకూడదు. టు స్టాప్ ద గ్రోత్ ఆఫ్ క్రిస్టియానిటీ. దళితులు ఎప్పటికీ తమ గుప్పెట్లోనే ఉండాలి అని ఒక ఎజెండాతో జరుగుతున్న అతిపెద్ద కుట్ర ఇది. ఇవేనండి ఆ చట్టం తీసుకురావటానికి ఉన్న చరిత్ర, దాని వాస్తవాలు. మతం మారితే కులం పోతుందట. చట్టం, కోర్టులు, ఏసీ గదుల్లో కూర్చొని చెబుతున్న మాట ఇది. కానీ అసలు గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్న పచ్చి నిజం ఏంటో నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ఒక దళితుడు యేసయ్యను నమ్ముకుని బాప్తిజం తీసుకుని చర్చికి వెళ్తే సమాజంలో వాడి మీద ఉన్న కుల వివక్ష పోయిందా? ఈరోజు పల్లెటూళ్ళలోకి వెళ్లి చూడండి. మాలలు, మాదిగలు దేవుణ్ణి నమ్ముకుని చర్చిలు కట్టుకున్నంత మాత్రాన వాళ్ళేమైనా సపరేట్ అయిపోయారా? వేరే దేశానికి వెళ్ళిపోయారా? లేక వేరే జనంగా వాళ్ళని వాళ్ళు సపరేట్ చేసుకున్నారా? లేదా ట్రైబ్ లాగా విడిపోయారా? లేదుగా. మీతో పాటే ఈ సమాజంలోనే కలిసి బ్రతుకుతున్నారుగా. వాళ్ళ ఇల్లు ఎక్కడున్నాయో చూడండి. బైబిల్ పట్టుకున్నా సరే, చర్చికి వెళ్తున్నా సరే, మాల పల్లెలు, మాదిగ పల్లెలు ఇప్పటికీ ఊరి బయటే కదా ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన వాళ్ళ ఊరు మారిందా? వాళ్ళ వాడ మారిందా? వాళ్ళ ఆర్థిక పరిస్థితి మారిందా? సమాజం వాళ్ళని చూసే అంటరానితనం అనే చూపు మారిందా? దోచుకున్న వారి భూములన్నీ తిరిగిచ్చేశారా? మతం మారితే కులం పోయింది, వాడు మనతో సమానం అయ్యాడు అనుకుంటే చర్చికి వెళ్తున్న ఒక దళిత కుర్రాడిని అగ్రవర్ణాల వాళ్ళు తమ అల్లుడిగా, తమ ఇంటి మనిషిగా ఒప్పుకుంటారా? లేదుగా. ఎక్కడో ఒక చోట ఎవరైనా ధైర్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే నడి రోడ్డు మీద కత్తులతో నరికి చంపుతున్న పరువు హత్యలు ఈనాటికి మన కళ్ళ ముందు జరగట్లేదా? ఉన్న విషయాన్నే మాట్లాడుతున్నా. మతం మారితే కులం పోయినప్పుడు పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇల్లు అద్దెకు అడిగితే మీదే కులం అండి, మా కులం అయితే ఇల్లు ఇస్తాం, మీరు క్రిస్టియన్స్ అయితే ఇల్లేమో, మీరు సాయిబులైతే మేము ఇల్లేమో అని ముఖం మీదే ఎందుకు గెంటేస్తున్నారు? కులాన్ని బట్టే రిజర్వేషన్ల స్థాయి దాటి నేడు మతం మీద కూడా వివక్ష పడుతోంది. ఇల్లు రెంట్కి అడిగితే ఏమంటారు? ముందు మీరేం చేస్తారు, మీ ఉద్యోగం ఏంటి అని అడిగే రోజులు పోయాయి. మీరేమిట్లండి అని అడుగుతున్నారు. నన్ను కూడా అడిగారు, నేను అడిగా మీ పిల్లలు ఏం చేస్తారని. వాళ్ళ పిల్లలేమో ఒకరు ఆస్ట్రేలియా, ఒకరు అమెరికా అంట. మరి వాళ్ళని అక్కడ ఏమిట్లు అని అడిగితే గొడ్ల సావిట్లు అని చెబుతారా? చూస్తున్నాంగా అది కూడా. పోండ్రా బాబు మీరు ఎక్కడి నుంచి అంటున్నారు. అన్ని దేశాల్లో చెత్త చెత్త చేశారు. ఎక్కువ తెలుగోళ్లే మళ్ళీ. ఎక్కడ వివక్ష లేదు. అసలు చనిపోయిన శవానికి కూడా కులాన్ని ఆపాదించే దరిద్రమైన సమాజం మనది. మీకు గ్రౌండ్ రియాలిటీ తెలియాలంటే నిన్న మొన్న సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్న కోనసీమ జిల్లాలో జరిగిన ఈ భయంకరమైన సంఘటన చూడండి. ప్రశ్నా ఛానల్లో రావణాన్ని పెడితే చూశాను. గన్నవరం మండలం కుందాలపల్లి గ్రామంలో ఒక దళిత కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ శవాన్ని అంబులెన్స్ లో తీసుకొస్తుంటే ఏమైందో తెలుసా? ఆ ఊరిలో ఉన్న అగ్రవర్ణాల వాళ్ళు గుంపులుగా వచ్చి అంబులెన్స్ ని అడ్డుకున్నారు. రేయ్ అని కులం పేరుతో తిడుతూ, మీరు ఈ రోడ్డు మీద వెళ్లడానికి వీల్లేదు, మా వీధుల్లో నుంచి ఈ దళితుడి శవాన్ని తీసుకువెళ్లడానికి వీల్లేదు, మీరు వెనక్కి తిరిగి ఊరి బయట నుంచి వెళ్ళండి అని కులం పేరుతో పచ్చి బూతులు తిట్టారు. ఆ దళిత బిడ్డలు ఆ శవాన్ని భుజాల మీద మోసుకుంటూ వెళ్తుంటే వాళ్ళ మీద పడి వాళ్ళని తోసేసి ఏకంగా ఆ పాడెను, ఆ శవాన్ని కింద బురదలో పడేశారు.